హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు హాసిని ఛానల్. ఇవాళ మనం శనగపిండి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా హాఫ్ బౌల్ ఆఫ్ శనగపిండి ఒక బౌల్ తీసుకొని వేసుకోండి. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్. అండ్ దీన్ని మనం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా, అస్సలు క్లమ్స్ ఏం లేకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, కొంచెం వేసుకుంటూ ఉండాలి. వాటర్ ఒకటేసారి వేస్తే మనకి ఉండలు అనేవి ఎక్కువ అవుతాయి. దాన్ని మిక్స్ చేయడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది. అలా మిక్స్ అవ్వడం కాదు, బట్ కొంచెం కష్టపడాలి. సో నేను ఇక్కడ విస్కర్తో చూపించాను, కానీ విస్కర్తో కంటే హ్యాండ్తో ఇంకా బాగా మిక్స్ అవుతుంది. చిన్న ఉండలన్నీ కూడా బ్రేక్ అయిపోతాయి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం మిక్స్ చేస్తూ ఉండాలి. అండ్ దీనికి కొంచెం కొరియండర్ యాడ్ చేశాను నేను ఇక్కడ, అందులోనే మిక్స్ చేసేసాను. దీన్ని మీరు ఆప్షనల్ అనమాట, చట్నీ అయిపోయాక లాస్ట్లో ఉన్న వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక బాండీ, ఇలా చిన్న బాండీ ఏదైనా పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ఆర్ 1.5 టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు. సో దీనికి మనం తాలింపు దినుసులు ఏమేమి వేసుకోవాలో చూద్దాం. కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక నేను చూపించిన ఈ ప్లేట్లో చూపించినవి అన్నీ ఆవాలు, సాయి మినపప్పు, ఎండుమిర్చి, జీరా, ఈ 4 పదార్థాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాక పైగా ఇప్పుడు కర్రీ లీవ్స్ వేసుకోవాలి. కర్రీ లీవ్స్ కూడా చిట్పట్ అయ్యాక 1 టొమాటో అండ్ 2 చిల్లీ, 2 to 3 చిల్లీ అండ్ పుదీనా లీవ్స్. అండ్ ఇక్కడ ఈ పుదీనా లీవ్స్ అనేది చాలా ఆప్షనల్ అండి. అది మా ఇంట్లో మాకు పుదీనా అనేది చాలా అలవాటు. సో పుదీనా ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ కూడా, అమ్మకి ఆకలి పోతుంది. సో పుదీనా అనేది ఆప్షనల్, మీ ఇష్టం. మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తారంటే మీరు వేసుకోవచ్చు, లేదంటే దాన్ని ఇగ్నోర్ చేయండి. సో ఇప్పుడు ఈ టొమాటో, ఈ పచ్చిమిర్చి ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యేదాకా ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు మనం వేయించుకోవాలి. అండ్ ఇందులో మనం జింజర్ కూడా వేసుకోవచ్చండి. జింజర్ ఈజ్ ఆల్సో అన్ ఆప్షనల్. నాకు జింజర్ పర్టికులర్గా అంత ఇష్టం ఉండదు. సో చూసారు కదా, ఆయిల్ ఇలా సపరేట్ అయ్యేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఈ శనగపిండి బౌల్ చూసారా, వాటర్, ఆ మిశ్రమం మనము ఇందులో వేసుకోవాలి. కానీ ఇది వేసుకున్న వెంటనే మనం మిక్స్ చేస్తూనే ఉండాలి, స్టిర్ చేయాలి, అంటే కలుపుతూనే ఉండాలి. లేదు అంటే కనుక ఉండలు కట్టేస్తుందండి. ఈ బౌల్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ నేను లెమన్ జ్యూస్ తీసుకున్నాను. సో హాఫ్ లెమన్ అలా తీసుకుని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, పుల్లగా. సో అది కూడా ఆప్షనల్ అండి. లెమన్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. అండ్ ఇలా చూపించిన విధంగా స్టిర్ చేస్తూ ఉండాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ చేంజ్ అయింది. ఇంకా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అలా కలుపుతూనే ఉండాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. అండ్ కొంచెం దగ్గరకు అయ్యాక మనకి 2 పొంగులు వస్తుందండి. కొంచెం ఇలా ఒక 2 పొంగులు వచ్చేంత వరకు మనం ఉంచుకొని ఎక్కువసేపు కాకుండా అలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేసాక, అంటే పిండి వాసన రాకుండా అలా ఒక పొంగు 2-3 పొంగులు వచ్చే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. అంతే అండి, చింతామణి చట్నీ, బొంబాయి చట్నీ రెడీ. సో దీన్ని నేను ఇవాళ మా ఫాదర్ ఇది అడిగారు. మా ఇంట్లో అందరికీ చట్నీ అనేది చాలా ఫేమస్ అనమాట, చాలా ఇష్టంగా తింటారు. సో దీన్ని నేను పెసరట్లోకి కాంబినేషన్ వేసాను. పెసరట్లోకి అందరు కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ చేస్తారు కదా. సో నేను ఇలా వెరైటీగా శనగపిండి చట్నీ ఆర్ చింతామణి చట్నీ చేశానండి. మీరు కూడా ట్రై చేసి చెప్పండి.